బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ ఎక్కడ? తనపై లైంగిక వేధింపులు కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జానీ ఇప్పటి వరకు స్పందించలేదు. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పించినా మాట్లాడలేదు. ఫోన్లో కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. షూటింగ్ కోసం జానీ ముంబై వెళ్లాడని సన్నిహితులు చెబుతున్నారు. రేప్ కేసులో జానీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఆ భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు మతం మార్చుకోవాలని హిందూ యువతిని జానీ వేధించడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది లవ్ జిహాదే అని జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి జానీ మాస్టర్ పై కూడా చుట్టూ కేసుల పర్వం బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఒక పక్క అయితే రేప్ కేసు నమోదైంది, ఒక పక్క ఆయన అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారు. అండ్ అయినా సరే ఇప్పటి వరకు కూడా జానీ మాస్టర్ ఎక్కడా కూడా అందుబాటులో లేరు, ఎవరికి కూడా అందుబాటులో లేరని తెలుస్తుంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అసలు ఆయన ఎక్కడున్నట్టు, దీనిపై ఇప్పటి వరకు స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే జానీ మాస్టర్ ముంబైలో ఉన్నట్టుగా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే జానీ మాస్టర్ స్పందించలేదు. కేసు నమోదు ఇప్పటికీ 4-5 రోజులు గడుస్తుంది. ఇప్పటికే బాధితురాల స్టేట్మెంట్ను కూడా రాయదుర్గం పోలీసులు రికార్డు చేసిన పరిస్థితి. ఎందుకంటే బాధితురాలకు జరిగిన అన్యాయం, బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్లు ఏదైతే ఉందో ఆరోపణలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. తదుపరి ఆమెను ఒక హోమ్కి పంపించారు. ఎందుకంటే జానీ మాస్టర్ ఈ కేసులో ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకు నోటీసులు జారీ చేసి జానీ మాస్టర్ ఇంటికి అయినా నోటీసు పంపిస్తారు. లేదంటే ఒకవేళ అందుబాటులో లేకుంటే ఖచ్చితంగా ఫోన్ని ట్రాక్ చేసి జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంది. ఉమెన్ సేఫ్టీ కమిటీ నిన్న ఫిలిం ఛాంబర్లో సమావేశమై తమ్మారెడ్డి భరద్వాజ, కావ్య, ఝాన్సీ, ప్రగతి వీళ్ళందరూ కూడా సమావేశమైన తర్వాత సాయంత్రమే డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. కానీ ఈ ఇష్యూ మాత్రం లవ్ జిహాద్ లాగా టర్న్ తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం అనేది చాలా ఇంపాక్ట్ అయినది. ఎందుకంటే ఒక మహిళను ఆమె ఏదైతే స్వేచ్ఛకు అనుగుణంగా కాకుండా రివర్స్ యాంగిల్లో జానీ మాస్టరు కేవలం డ్యాన్స్కు సంబంధించిన ఇష్యూలోనే ఆమెను మతం మార్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది కూడా బీజేపీ పార్టీ మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం శిల్పారెడ్డి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శిల్పారెడ్డి గారు. ఎలా చూస్తారండి ఈ ఇష్యూను? జానీ మాస్టర్ ఇష్యూ గత 5 రోజులుగా మీడియాలో నలుగుతుంది. సినిమా ఇండస్ట్రీ నిన్న డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ పదవి నుంచి తప్పించింది. మీరు లవ్ జిహాద్గా ఈ ఇష్యూని టర్న్ తీసుకోవడానికి మీరు మాట్లాడిన మాటలు కూడా అర్థమవుతుంది. అంటే ఏ విధంగా చూస్తారు ఈ ఇష్యూని? ఈ కేసుని ఒక మహిళకు జరిగిన అన్యాయంగానే నేను చూస్తాను. అట్ ద సేమ్ టైం లవ్ జిహాద్ అని కూడా ఎందుకు చెప్పడం జరిగిందంటే, అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసింది, మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నాడు అని చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ ఒకటి నేను ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజులుగా చూస్తున్నప్పటికీ కంటిన్యూస్గా మీడియా మాధ్యమం ద్వారా ఇష్యూ బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు అతన్ని పట్టుకోకపోవడం, అతన్ని కనీసం విచారణకు తీసుకురాకపోవడం, ఈ కేసుని నిర్లక్ష్య వైఖరిని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందని నేను దీన్ని అనుకుంటున్నాను. అంటే సినిమా పరిశ్రమ పెద్దల నుంచి ఏమన్నా ఒత్తిళ్లు వచ్చి జానీ మాస్టర్ని కొంత గ్యాప్ ఇస్తున్నారని అంటే మీరు ఆరోపించే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్గా ఎంతో అంత అండదండలు అయితే ఉండొచ్చని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన పలుకుబడి ఉండొచ్చు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఈ జాప్యానికి అని కూడా మేము పరిగణనలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆ అమ్మాయికి అండదండగా ఉండి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా ఆ అమ్మాయికి సహకరిస్తామని చెప్తాం. అంటే ఎలాంటి సహకారం అందిస్తారు? ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ చిన్న వయసు నుంచి 17 ఏళ్ల వయసు నుంచే డాన్స్ను నేర్చుకోవాలన్న ఆసక్తితో జానీ మాస్టర్ దగ్గర చేరిన పరిస్థితి. కానీ సినిమా పరిశ్రమలో డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. మహిళల పట్ల వివక్ష చూపు చూడడం, ఏదైతే వాళ్ళు
అనుకున్న పనులు జరగాలంటే, నటించాలంటే కావచ్చు, డ్యాన్స్ నేర్చుకోవాలంటే కావచ్చు, ఇంకా విషయాలపైన మాట్లాడాలంటే కూడా కొంచెం మనకు కూడా ఇబ్బందే. కానీ ఇలాంటి పరిస్థితి సినిమా పరిశ్రమలో జరగడం కొంత, ఎందుకంటే వాళ్ళే సమాజానికి మంచి చెప్పాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒక మహిళను వేధిస్తుంటే ఒక హీరో వచ్చి కాపాడడం చాలా విషయాలు చూస్తుంటాం. ఇది సినిమా కోణంలా కాకుండా ఒక మహిళకి, అంటే మన సమాజంలో ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మహిళలు వాళ్ళు చేస్తున్న దగ్గర ఎస్పెషల్గా అది వాట్ ఎవర్ ఇట్ మే బీ అ షాప్, ఇట్ మే బీ అ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ మే బీ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను జనరలైజ్గా మాట్లాడుతున్నాను. ఇక ప్రతి చోట ఇట్లాంటి సమస్యలు ఆడవాళ్ళే ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఏదైతే మహిళలు వాళ్ళు సాధించాలి అని చెప్పేసి వాళ్ళకున్న ఆర్థిక స్థితే కానీ, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్లనే కాదు, బయటికి వచ్చి మహిళలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని గమనించకుండా వీళ్ళు వాళ్ళ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసము, లేకపోతే వాళ్ళని మీకు అవకాశాలు ఇవ్వము, మాకు సెక్షువల్ ఫేవర్స్ ఇవ్వకపోతే అనే ఒక ప్రలోభ పెట్టో ఏదైతే చేస్తున్నారో దానికి చెక్ పెట్టే విధంగా ఈ అమ్మాయిది క్లాసిక్ ఎగ్జాంపుల్గా మేము తీసుకోవాలనుకుంటున్నాము. ఈ అమ్మాయికి ఖచ్చితంగా జానీ మాస్టర్కి శిక్ష పడే విధంగా మేము కూడా ఆ అమ్మాయి తరఫున పోరాడతామని చెప్తున్నాం. నిన్న పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కూడా సంచలనంగా మారింది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇలాగే నన్ను ఇబ్బంది పెట్టాడు, కానీ సినిమా పరిశ్రమ పెద్దలు ఇందుకు సహకరించలేదు, ఆ విషయంలో నేను పూర్తిగా బలయ్యాను, సినిమాలు కూడా వదులుకున్నానని చెప్పి ఆమె ఈ జానీ మాస్టర్ ఇష్యూని బేస్ చేసుకొని ఆరోపించిన పరిస్థితి కూడా మీరు చూసే ఉంటారు. యాక్చువల్గా ఇట్లాంటిది మహిళలకు జరిగినప్పుడు తోటి మహిళలు రెస్పాండ్ కాకపోతే ఇంకా మీరు ఆ ఫిల్మ్ ఫ్రాటర్నిటీయే కానీ వాట్ ఎవర్ మేబీ ద ఇండస్ట్రీ, అట్లాంటప్పుడు మహిళలకి సహకారం ఇవ్వనప్పుడు మనము మహిళలుగా పుట్టి మహిళలకి కూడా రక్షణ వాళ్ళకి సహాయం అందించలేనప్పుడు మనం ఎందుకు ఈ రోల్ ప్లే చేస్తున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సివిక్ సెన్స్ ఉండాలి. ఒక అమ్మాయికి జరిగింది అని అన్నప్పుడు ఊరికే వచ్చి అక్కడ ఇక్కడ చెప్పడం కాదు, అమ్మాయికి నిజంగా న్యాయం జరిగేంత వరకు అతనికి శిక్ష పడే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని, ఎటువంటి పక్షపాతం వహించకుండా అతనికి శిక్ష పడే విధంగా. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ ఫర్ అ ఉమెన్. ఆ అమ్మాయి ఇంకా అందులో మైనర్గా ఉన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూనే వస్తుంది. సరే కెరియరే కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఆర్థిక స్థితే కావచ్చు, బట్ స్టిల్ ఒక లిమిట్ అంటూ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇంకా ఆసరాగా తీసుకొని అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం ఏ స్టేజ్కి వచ్చిందంటే ఫైనల్గా ఇంకా అమ్మాయిని ఫిజికల్గా కూడా అసాల్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అమ్మాయిని తట్టుకోలేని స్థితిలోకి వచ్చిన తర్వాతనే బయటపడడం జరిగింది. ఇది ఈ అమ్మాయి విషయమే కాదు, జనరల్గా మన సొసైటీలో జరుగుతున్నదే. కానీ మహిళలు ఏదో మన సోషో ఎకనామిక్ స్టేటస్ కోసమో వాటి కోసమో వీటి కోసమో వెనక్కి తగ్గుతున్నారు. అట్లా కాకుండా బయటికి వస్తేనే ఒకరికి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే మిగతా వాళ్ళకి భయం అనేది ఏర్పడుతుందని నా అభిప్రాయం. దేశవ్యాప్తంగా ఇప్పటికే మీటూ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుంది. గత 4-5 ఏళ్ళుగా కేరళలో హేమ కమిటీని కూడా నియమించారు. అయినా కూడా ఈ ఉదంతాలు ఆగడం లేదు. అంటే ఇంకా ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుందని మీ ఆలోచన? ప్రభుత్వాలు దీనిపై సీరియస్గా దృష్టి సారించాలి. ప్రత్యేకమైన కమిటీస్ వేసి ఇట్లాంటి జరుగుతున్న వాటిని అరికట్టకపోతే రానున్న రోజుల్లో మహిళల తిరగడం అనేది కష్టమవుతుంది. ఎస్పెషల్గా మన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్ ఫ్రమ్ పాత ప్రభుత్వం నుంచి ఇప్పుడు 12% ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్స్ రిగార్డింగ్ అత్యాచారాలు, చిన్నపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు. అయినా కానీ ఇప్పటి వరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు దానిపైన ఇంతవరకు దృష్టి సారించలేదు. ఏమన్నా నిన్నగాక మొన్న జైనూరులో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అదైతే చాలా అమ్మాయిని రేప్ చేసి మొత్తం అమ్మాయిని గుర్తుపట్ట రాకుండా చేసినప్పటికీ కూడా దాన్ని ఏదో నిమ్మక నీరెత్తినట్టు చేసే వ్యవహారంలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే చాలా వరకు గత 10 ఏళ్ళుగా మీరు చూసే ఉంటారు. ఒకప్పుడు ఏదైతే మహిళలపైన యాసిడ్ అటాక్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దిశ ఎన్కౌంటర్ కూడా ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఎన్కౌంటర్లు కూడా చేస్తున్నాయి. కానీ మార్పు అనేది సహజంగా కనిపించడం లేదు. మీరు అన్నది వాస్తవమే. మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలి, మన ఇంటిలో పిల్లలకి నేర్పాలి. కానీ ఉన్న సొసైటీలో ఉన్న ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో వాళ్ళు కొన్ని అంశాలు చూసి దాన్ని నిజం అనుకొని అలాగే వెళ్తున్నారు. సో ఈ మార్పు అనేది ఇంటి నుంచి రావాలి. ప్రతి ఒక్కరు దీని ఒక సివిక్ సెన్స్ ఉండాలి,
సోషల్గా కూడా వీళ్ళకి తగ్గట్టు అవేర్నెస్ క్యాంప్స్ అవన్నీ కూడా అందరూ బాధ్యత రహితంగా తీసుకుంటే ఇట్లాంటి జరిగే అవకాశం ఉండదు. అట్ ద సేమ్ టైం కఠినమైన శిక్షలు ఇమీడియట్గా అమలు అయితే గనక ఖచ్చితంగా ఇవన్నీ ఆగుతాయి అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పటికీ ఏదైతే ఉమెన్ సేఫ్టీ కమిటీ ఫిల్మ్ ఛాంబర్లో నిన్న ఒక డిసైడ్ చేసింది, ఎందుకంటే అతన్ని డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ పదవి నుంచి తొలగించింది. కానీ ఇంకా సినిమా పరిశ్రమ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? అంటే చాలా షోలు కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా అంటే చూడలేని రీతిలో కొన్ని కూడా జరుగుతున్నాయి. ఇన్సైడ్ ఇంకెన్ని జరుగుతున్నాయో కూడా బయట సమాజానికి తెలియని పరిస్థితి. ఒకవేళ బీజేపీ పార్టీ తరఫున ఏమైనా సినీ పరిశ్రమను మీరు కలిసి కొన్ని అంటే మీ తరఫున ఏమైనా నిర్ణయాలు చెప్పే అవకాశం కనిపిస్తుందా? సినీ పరిశ్రమ గురించి కాదండి, నేను జనరలైజ్గా చెప్తున్నాను. ఓవరాల్ ఇప్పుడు ఇష్యూ పాపం అందులో ఒక విక్టిమ్ సినిమా పరిశ్రమలో ఉంది. అంటే ఒక ఈ ఇష్యూని బేస్ చేసుకొని అంటే మీరు జనరలైజ్గా చూడొచ్చు. ఒకవేళ సినిమా పరిశ్రమ ఎవరైతే బాధితురాలకు న్యాయం జరగాలంటే సినిమా పరిశ్రమ కూడా కొన్ని సూచనలు చేయడం కావచ్చు, మీ తరపున కొన్ని పకడ్బందీ నిర్ణయాలు కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇతన్ని తొలగించడమే కాదు, ఇతనికి ఇంకెటువంటి అవకాశాలు కూడా ఇక ముందు ఇవ్వకుండా ఉంటే రానున్న మిగతా వాళ్ళకి మనకు ఒక లెసన్ చెప్పినట్టు అవుతాం. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కటి బయటపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్న నాకు ఈ అమ్మాయి కేసుకి సంబంధించి ఒకరు ఫోన్ చేయడం జరిగింది. మేడం ఇది 100% వాస్తవం, ఎందుకంటే అక్కడ మేము ఆ అమ్మాయికి జరిగింది మేము చూసాము, కానీ మేమున్న సిచ్యువేషన్స్లో లేకపోతే మేమున్న ఆర్థిక స్థితిలో మేము చెప్పలేకపోతున్నాము. బట్ మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి, ఆ అమ్మాయికి ఏదైతే జరిగిందో అది 100% వాస్తవం. సో దయచేసి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఇటువంటివి జరగకుండా చూసే విధంగా మీరు చేయాలని కోరుతున్నామని ప్రత్యేకంగా నాకు విన్నవించడం కూడా జరిగింది. ఓకే, ఇందులో లవ్ జిహాద్ అంశం అనేది ఒకటి వచ్చింది. అమ్మాయికి ఎలా చూస్తారు? బలవంతంగా మతం మార్పిడి జరిగించాలని కూడా అతను బలవంతంగా మతం మార్పిడి పనిచేస్తుంది తెలుగు ఇండస్ట్రీలో. దాంట్లో ఉన్నది ఆల్మోస్ట్ 90% హిందువులు. 90% హిందువుల దగ్గర పనిచేస్తూ 90% అవకాశాలు హిందువులు ఇస్తున్నప్పుడు నువ్వు ఒక ముస్లిము ఒక హిందువుని మత మార్పిడి చేసే ధోరణిలో అంటే నువ్వు ఎంత పని చేసినా నీ మైండ్ సెట్ మాత్రము నీకు ఏది నేర్పిస్తుంది, మీ మతం ఏం నేర్పిస్తుంది అదే ఫాలో అవుతున్నారు. సో ఇది డెఫినెట్గా లవ్ జిహాద్ కేసు. రేప్ కేసు కింద ఎలాగైతే తీస్తున్నామో దీన్ని లవ్ జిహాద్ కేసు కింద కూడా పరిగణనలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి అది ఈ కేసులో కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా పోలీసులు తీసుకోవాలంటున్నారు. ఏదైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ పదవి నుంచి తొలగించింది, కానీ జానీ మాస్టర్ని సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చెప్పి శిల్పారెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ కేసుని పోలీసులు మరొక విధంగా అంటే సెక్షన్లు మార్చడం కావచ్చు, లవ్ జిహాద్గా పరిగణించాలి, లేదంటే బాధితురాలు తీవ్రంగా నష్టపోతుంది, బాధితురాలి తరపున ఖచ్చితంగా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి శిల్పారెడ్డి చెప్తున్నారు.